టీచర్ నన్ను వెరీ గుడ్ అని అప్రిషియేట్ చేస్తారు. వెరీ గుడ్ అని అప్రిషియేట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ స్పైడర్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. స్పైడర్ మ్యాన్, రేపు కూడా నువ్వు ఇలాగే వస్తావు కదా? నాతో ఇలాగే హోంవర్క్ చేయిస్తావా? రేపు మాత్రమే కాదు, రోజు వస్తాను. మా నిత్య బేబీతో నేనే హోంవర్క్ చేయిస్తాను. అవునా? అవునా? నిజంగానా స్పైడర్ మ్యాన్? నిజంగానే వస్తాను. మా నిత్య బేబీ బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ రావాలి కదా, అందరు టీచర్స్తో గుడ్ స్టూడెంట్ అని పొగిడించుకోవాలి కదా. థ్యాంక్ యూ స్పైడర్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. అక్క ఏమైంది? వదిలక్క, అక్క వదులు, బోర్డు సిరిగిపోతున్నాయి. వదిలక్క, అక్క వదులు. అది నువ్వున్నావేంటి? స్పైడర్ మ్యాన్ ఏడి? స్పైడర్ మ్యానా? అవునా, అది మన నాన్న ఎప్పుడు వచ్చాడు? అది నీకు మైండ్ పనిచేయట్లేదు. ఇప్పటి వరకు నాన్న ఇక్కడే ఉన్నాడు, నాతో హోంవర్క్ కూడా చేయించాడు. మరి నాన్న ఎప్పుడు వచ్చాడని అడుగుతావేంటి? నాకు కాదు, నీకు మైండ్ పని చేయట్లేదు. ఇందక్కడి నుంచి నీలో నువ్వే పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుకుంటున్నావు. థ్యాంక్స్ అని నన్ను గట్టిగా పట్టుకున్నావు. అమ్మో, నువ్వేదో పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు. నా బోన్స్ అన్నీ రగొట్టేస్తున్నావు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. నా చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న. నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసావు నాన్న. నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న. నీ వెంటే సంతోషం కలిసింది నాన్న. నీ చేతుల్లో ఉండే ప్రేమేది ఓ నాన్న. ఒంటరిగా నేనున్నా ధైర్యం నువ్వేగా. నా నీడలా నా వెనకే ఉంటూ నీ నడిపావులే నా ముందు దారులే. నా నవ్వులే నీ లోకమంటూనే నా చుట్టూ బంధాలే అన్నావు నాన్న. నందు, నువ్వు నన్ను ఎంతలా ప్రేమించావంటే తిరిగి నిన్ను ప్రేమించకుండా ఉండలేనంతగా ప్రేమించావు. కానీ ఆ ప్రేమంతా ఒకేసారి ఇంత ద్వేషంగా ఎలా మారిపోయింది నందు? ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ మొదలయ్యేదే ఒకరికొకరు అర్థం చేసుకోవడంలో, తర్వాత ఒకరి మీద ఒకరికి ఏర్పడే నమ్మకం. నన్ను, నా గతాన్ని నువ్వు అంతలా అర్థం చేసుకున్నావు కదా. మరి ఒక్క చిన్న విషయంలో నువ్వు నన్ను ఎలా అపార్థం చేసుకుని దూరంగా పెట్టావు నందు? నాన్న, నేనంటే నీకు చాలా ఇష్టం కదా నాన్న. నేను ఏడిస్తే నువ్వు చూడలేవు కదా. మరి నాతో మాట్లాడకుండా ఎందుకు నాన్న నువ్వే నన్ను ఏడిపిస్తున్నావు? మేఘనా, నిజంగానే నీకు నా గురించి తెలిసిపోయిందో లేదంటే జస్ట్ డౌట్ మాత్రమే ఉందో అని ఈ రోజుతో తెలిసిపోతుంది.
మేడం మీరు నాకు ఈ రోజు నుంచి శాలరీ పెంచాల్సిందే. ఎందుకు? ఎందుకనంటారేంటి మేడం? ప్లాన్ మీదే అయినా లెటర్ రాయడం దగ్గర నుంచి బాక్స్ అక్కడ పెట్టడం వరకు కష్టం అంతా నాదే కదా. మరి కష్టానికి తగ్గ ఫలితం దక్కకపోతే ఎలా మేడం? ఏడ్సావులే. వచ్చేస్తోంది. పద పద, త్వరగా పద. మేడం చూసేసింది మేడం, చూసేసింది. ఈ గిఫ్ట్ ప్యాక్ ని ఎవరు పెట్టారా అనే ఆశ్చర్యంతో గలగలా ఓపెన్ చేస్తుంది. టకటక అందులో ఉన్న లెటర్ ని చదివేస్తుంది. దాంతో దెబ్బకు మీ ప్లాన్ వర్కౌట్ అయిపోతుంది. అందుకని నాకు శాలరీ పెంచటానికి మీరు రెడీ అయిపోండి మేడం. ఏ కాసేపు నువ్వు సైలెంట్గా ఉండలేవా? మేడం గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేయట్లేదు. ఒకవేళ తనది కాదని అనుకుంటుందేమో. వెళ్ళి చెప్పిరానా? ఏమని చెప్తావ్? ఆ గిఫ్ట్ ప్యాక్ పెట్టింది మేమి, అందులో ఒక లెటర్ ఉంది, చదువు అని చెప్తావా? అబ్బబ్బబ్బబ్బా, మీరు సూపర్ మేడం. మీది బ్రెయిన్ కాదు, బుల్లెట్ బ్రెయిన్. నా ఆలోచనని ధోనిలా భలే క్యాచ్ చేశారు. నీకు నిజంగానే బుర్ర లేదు. నా గురించి అది కష్టపడి తెలుసుకోవడం కాదు, నువ్వే తెలియజేసేలా ఉన్నావు. మేడం ఓపెన్ చేస్తుంది, బాక్స్ ఓపెన్ చేస్తుంది. ఏ నోరు మూసుకొనుండు. నీ ఆతృతతో పెద్దగా అరిచేలాగా ఉన్నావు. చదువుతుంది, ఆ లెటర్ చదువుతుంది. నాకు కనిపిస్తోంది. నువ్వు కామెంటరీ ఆపు. ఇదేంటి, మేఘన్ అక్కడ లేదేంటి? మేడం సడన్ గా మెరుపులా మాయమైందంటే ఆ లెటర్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయడానికి వెళ్ళిందేమో. ఇక్కడ ఇటు చూడు, ఇంగ పారు. రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురపురం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురపురం పాడే పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం రం రం తీసుకో. పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం
ఎందుకంటే ఇది నీదే కాబట్టి. ఈ కాలిపట్టి నాదే అని ఇది కనిపెట్టేసిందా ఏంటి? ఇది నాదంటావేంటి? అవును, నీదే. ఇది ఇది నాది కాదు, నీదే. అవును మీదే. నాదే అని అంత ఖచ్చితంగా చెప్తున్నావు. నువ్వు దాన్ని పంపావా ఏంటి? నేనెందుకు పంపిస్తాను? నీ దగ్గరుంది కాబట్టి నీదే అనుకున్నాను. అవును, అది మీ టేబుల్ మీద ఉంది కాబట్టి అది మీదే. ఈ విషయాన్ని ఏ కోర్టుకు వెళ్ళినా చెప్తారు. అవును, ఆరోహిదే అని చెప్తారు అడ్రస్ ని చూసి. అడ్రస్ ఏంటి? ఈ లెటర్ మీద ఇట్లు ఆరోహి అనుంది. నీ పేరుందంటే నీకొచ్చినట్టే కదా. పాపం, ఈ ప్యాక్ తీసుకొచ్చిన వాళ్ళకి ఆ విషయం తెలియక నా డెస్క్ మీద పెట్టి వెళ్లారు. ఆరోహి, ఏవో విలువైన వస్తువులున్నాయి, జాగ్రత్త. ఎందుకు ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు? వై మేడం? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఏం వెతుకుతున్నారు మేడం? మే ఐ హెల్ప్ యూ మేడం? మీ ఫ్రస్ట్రేషన్ ఎందుకో నాకు అర్థమైంది మేడం. ఎందుకంట? మేఘన తెలివిగా తన కోసం మీరిచ్చిన గిఫ్ట్ని మళ్ళీ మీకే ఇచ్చింది కదా మేడం. మీ ప్లాన్ ఫెయిల్ అయింది కదా మేడం, అందుకే మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు కదా మేడం. చాలా గొప్ప విషయం కనిపెట్టావు. ఇంతకీ నా ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయిందంటావు? మేఘన గిఫ్ట్ తీసుకోకపోవడం వల్ల. నువ్వు ఇట్లు ఆరోహి అని రాయడం వల్ల ఫెయిల్ అయింది. నేను అనుకున్నదేది అది చెయ్యలేదు. దానికి కారణం నువ్వు నువ్వు నువ్వే. కాల్చి పారదొబ్బుతా. నాకు పట్టిన దరిద్రం పోతుంది. మేడం మేడం, నేను చచ్చిపోతే నా అస్థికలు హిమాలయాల్లో కలపండి మేడం. ఏంటి కామెడీ చేస్తున్నావా? కామెడీ? నిన్ను చంపి ముక్కలు ముక్కలుగా నరికి మూటలో కట్టి మూసీ నదిలో పడేస్తా. ప్లీజ్ మేడం, హిమాలయాల్లో పడేయండి మేడం. ఎందుకే? అక్కడైతే పుణ్యం వస్తుందంట మేడం. చేసిన పాపాలన్నీ పోతాయంట. జగ్గు మావయ్య కూడా పోతున్నాడంట. ఏ బార్బీ, నిన్ను చంపడం తప్పు కాదే. నేనేం సిచ్యువేషన్ లో ఉన్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. నన్ను చంపితే మీకే వస్తుంది మేడం. అలా చూడకండి మేడం. ఇంత దగ్గరగా మీ మొహం చూస్తుంటే ఫ్యాన్ బొమ్మను చూసినంత భయంగా ఉంది మేడం. ఆయన ఆరోహి ఏంటి? ఆరోహి మనం కష్టపడి ప్లాన్ చేసింది దేనికి? ఆరోహి నిరికించడానికి. ఏయ్ కాదు కాదు, మేఘన నిరికించడానికి. అప్పుడు ఇట్లు అని ఎవరి పేరు రాయాలి? ఆరోహి పేరు రాయాలి. ఏయ్ మేఘన పేరు రాయాలి. నువ్వెవరి పేరు రాసావు? ఆరోహి పేరు రాశాను. ఎందుకు? వై? ఏమో మేడం, పొద్దున లేచిన దగ్గర నుంచి మీ పేరు పలికి పలికి నా మైండ్కి మీ పేరే అలవాటైపోయింది మేడం.
అందుకే మొన్న టీవీలో డైమండ్ మేడంని చూసి కూడా ఆరోహి మేడం అనేశాను. ఈ రోజు గనక అనుకున్నది అనుకున్నట్టు జరుగుంటే మేఘన బండారం బయటపడేది, కన్ఫర్మ్ అయ్యేది. దానికేం తెలుసు, ఎంతవరకు తెలుసని మొత్తం చెడగొట్టా. అసలు నిన్ను కాదే, నన్ను నేను చంపుకోవాలి నిన్ను నమ్మినందుకు. ఏంటి నీ మొహం మీద ఏ ఎక్స్ప్రెషను లేదు? ఆంటీ, నేను చస్తే నీకు ఓకేనా? అయ్యో కాదు మేడం. మరి ఎక్స్ప్రెషన్ ఏదే? నేను చచ్చిపోతున్నాననే టెన్షన్ తాలూకు ఎక్స్ప్రెషన్ ఏదే? ఆ నవ్వేంటి? నవ్వుతున్నావేంటి? నాకు తెలిసిన ఎక్స్ప్రెషన్ ఇదే మేడం. మే ఐ కమ్ ఇన్ ఆరోహి? ఫాస్ట్. Come in. Yes. నేను రాంగ్ టైంలో ఏమైనా వచ్చానా? నో 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 నో, అదేం లేదు, కరెక్ట్ టైంకే వచ్చారు అని మేడం అభిప్రాయం. ఓ ఓకే. ఆరోహి, మొన్న వచ్చింది కదా లత అని. తను నీతో ఏదో పర్సనల్గా చాలా కాన్ఫిడెన్షియల్గా మాట్లాడాలంట. నీకు కాల్ చేస్తే తీయడం లేదంట. మాట్లాడతావా? ఒక పని అయిపోతుంది. వన్ మినిట్ స్పీకర్ పెడతాను. అసలే పాపం చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అంది. మాట్లాడు. యాక్చువల్గా నువ్వే మాట్లాడక్కర్లేదు, జస్ట్ హలో అను, తనే చెప్పేస్తుంది మొత్తం. హలో, ఎవరు? ఆరోహినా? ఏం డిసైడ్ చేసావు? దేని గురించి? దేని గురించి అంటే మీ కంపెనీ మీకు తిరిగి ఇవ్వాలని మొన్న డెడ్ లైన్ పెట్టారు కదండి, దాని గురించేనా? దాని గురించే. ఆరోహి, ఎప్పుడు అప్పగిస్తావు? ఇంత సడన్ గా తీసుకునే డెసిషన్స్ కావవి. అవునా? అయితే ఓ సిద్ధత్తమ్మ, అంటే లత గారి ఉద్దేశం ఏంటంటే సడన్ గా వెళ్ళి తన కంపెనీ తన నుంచి లాక్కున్నారు కదా, మరి అప్పుడు మాత్రం అంత సడన్ గా జరగలేదా అని అడగాలనుకుంటున్నారు. అంతేనా లత గారు? అవునవును. అయినా ఆరోహి, నువ్వు మాత్రం సడన్ గా ఆఫీస్కి రావచ్చు, సడన్ గా కుట్రలు చేయొచ్చు, సడన్ గా బెదిరించొచ్చు. నేను అడిగితే సడన్ గా తీసుకునే డెసిషన్ కాదంటావా? నీకో న్యాయం, నాకో న్యాయమా? అయినా అసలు విషయం చెప్తున్నాను విను. సైలెంట్ గా ఉందేంటి? మర్చిపోయినట్టుంది లత. లత గారు, అసలు విషయం అని మీరు ఇందాక చెప్పింది ఏంటంటే మీ బోర్డు మెంబర్లు మీ ఇంటికి వచ్చారని. అవునవును, బోర్డు మెంబర్స్ అందరూ మా ఇంటికి వచ్చారు, ఆడిటర్స్తో మాట్లాడారు, అందరూ నాకు మద్దతిస్తున్నారు. నువ్వు లెక్క పెట్టి 2 డేస్లో నా కంపెనీ నాకు ఇవ్వలేదనుకో, నీ మీద చట్ట ప్రకారం ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టి నా కంపెనీని నేను తిరిగి లాక్కుంటా, నిన్ను జైలుకి పంపిస్తా. నువ్వు చేసిన వైట్ కాలర్ క్రైమ్కి, నువ్వు చేసిన మర్డర్ అటెంప్ట్కి అన్నిటికీ కలిపి మినిమం 10 ఏళ్ళు జైల్లో పెట్టిస్తా. నేను చెప్పాను కదా, మేఘన ఒక అబ్బాయితో చాలా క్లోజ్ గా ఉంటుందని. అతనే ఇతను. రోజు అతనే మేఘనని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తున్నాడు, ఈవినింగ్ పికప్ చేసుకుంటున్నాడు.
నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావంటే ఖచ్చితంగా అది ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది కదా.